భయపడాలి. ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను, కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి, ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే, ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను.